డియోమలి హిల్స్‌కి ఎప్పుడైనా వెళ్లారా? ఈరోజు ఒడిశాలో మార్నింగ్ లేసి ఫ్రెష్ అయితే అయిపోయా. సంక్రాంతికైనా ఇన్ని ముగ్గులు వేస్తారో లేదో తెలీదు కానీ, ఈ పెళ్లికి మాత్రం చాలా బాగా ముగ్గులేశారు. ఒడిశా పెళ్లిల్లో ఎక్కువ ఫేమస్ ఏంటా అంటే, ఇందులో ఉన్న డప్పులతో కొట్టే సౌండ్‌తో బాగా ఇష్టపడతారు. అందుకే ఇవి చాలా ఫేమస్. స్టేజ్ ముందు కూడా ముగ్గులైతే వేస్తున్నారు. ఈ స్టేజ్‌ని చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో. ఒడిశాలో ఏదో అనుకున్నా కానీ, ఏ విషయంలో కూడా తగ్గటం లేదు. ఇంకోవైపు అయితే వంటలైతే ప్రిపేర్ చేస్తున్నారు. చుట్టంతా రెడ్‌గా కలర్‌ఫుల్‌గా అయితే ఉంది. టైం అయ్యేంత వరకు నేను మా మాయ కలిసి అలా బయటికైతే తిరగడానికైతే బయలుదేరాం. ఇంతకు మేము వచ్చిన ఊరు ఏది అంటే సిమ్లిగూడ నుంచి 10 కేఎమ్స్ ఉంటుంది. కుందలి అనే ఊరికైతే వచ్చాం. డియోమలి హిల్స్ ఇక్కడ నుంచి చాలా దగ్గర. ఒడిశాలో ఉన్న మా అన్నయ్య వాళ్ళు ఊరికి వెళ్దామంటే వాళ్ళ కారులో అయితే బయలుదేరాము. మా వాళ్ళ ఆటోలో అయితే వస్తున్నారు. కుందలి నుంచి సిమ్లిగూడకి వచ్చాము. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాక వంట అయితే ప్రిపేర్ చేస్తామన్నారు. అంతలోగా ఇల్లును చూస్తూ కాసేపు మాట్లాడుకున్నారు. మేము ఇక్కడికి వచ్చేయడం వల్ల పెళ్లికైతే మిస్ అయిపోయాము. అన్నం తినేసి అన్నయ్య వాళ్ళతో మాట్లాడి మా ఊరికైతే బయలుదేరాము. పెళ్ళైతే చూద్దాం అనుకున్నాం కానీ మిస్ అయిపోయాం. వచ్చేటప్పుడు ఈ స్కూల్ని వీడియో తీయడం మిస్ అయ్యాను. మీరెప్పుడైనా ఈ స్కూల్ని చూసుంటే కామెంట్ చేయండి. వెళ్లే దారిలో ఈ అందమైన రిసార్ట్స్ అయితే కనిపించాయి. మేము వెళ్లే దారిలో టైం అయితే అయిపోయింది. వీడియో ఆపేసాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి కొంచెం సపోర్ట్ చేయండి.